ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం ఒకటి చెప్పాలి. ఏ ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి. ఒకటే ఒకటి గుర్తొస్తుంది, అతను మా నాయకుడు, ఆ నాయకుడితో మేము పనిచేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నాను, చాలా గర్వంగా చెప్తా. ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె, అది ఈరోజు మన పార్టీ. అటువంటి పార్టీలు ఈరోజు ఆయన పడ్డ కష్టం గురించి కూడా మీకు చెప్పాలి. రోజుకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాగే కష్టపడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడే వ్యక్తి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, మాకన్నా బాగా మీకే తెలుసు. కానీ ఇప్పుడు అతి దగ్గరగా చూస్తుంటే చాలామంది అతని వయసు గురించి మాట్లాడతారు. ఏజ్ జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి రోజుకి 16 గంటలు 17 గంటలు కూర్చున్న వ్యక్తి, మళ్ళీ బ్రేక్లో తప్ప బయటికి లగని వ్యక్తి, ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇన్డెప్త్ వరకు వెళ్ళిన వ్యక్తి. ఒకసారి నేను రివ్యూలో కూర్చున్నా, నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము, ప్రాబ్లం ఏం లేదు, సార్ ఏమన్నారు ఈరోజు పొగుడుతారని చెప్పి వెళ్ళా. మొత్తం తిరిగేశారు ఒక 10 నిమిషాలు.